భగవంతుడు ఒక్కడే అన్ని మతాలు అంగీకరించాయి. ఈ సమస్త విశ్వం ఆయన కన్నా అన్యం కాదు. పరమాత్మ కన్నా అన్యంగా ఏది ఉన్నా ఆయన పరిమితుడవుతాడు. పరమాత్మ అనంతుడైనప్పుడు ఆయన కన్నా అన్యంగా వేరొకటి ఉండేందుకు అవకాశమే లేదు. ప్రథమ దశలోనున్న సాధకులు భేదాలను సులభంగా అధిగమించలేరు. కొంత ప్రగతి సాధించిన తరువాత ఆ భేదము అనుభవానికి అందుతుంది. అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మమును అని ఎన్నిసార్లు పలికినా దానిని అనుభవానికి తెచ్చుకోవడము అంత సులభమైన కార్యం కాదు. జీవుడు దేవుడు అనే ద్వైత భావనలో సాధన సాగడం తప్పు కాదు. ద్వేషభావాలతో హృదయాన్ని సంకుచితం చేసుకోవడం దోషం. భక్తుల సాధన సౌలభ్యం కొరకు భగవంతుడు అనేక రూపాలలో గోచరిస్తూ అనుగ్రహిస్తూ ఉంటాడు. అద్భుతమైన అభేద దర్శనాన్ని ఉపనిషత్తులు ఏకకంఠంతో ఘోషించాయి. అయినా బావిలోని కప్పలాగా కొందరు గతంలో శివకేశవ భేదాలను సమాజంలో తీవ్రంగా ప్రచారం చేశారు. హిందూ సంస్కృతి వైభవంలో అదొక దురదృష్టకర దశ. కంప్యూటర్ యుగంలో కాలిడిన మత విషయంలో మానవుడు పాతరాతి యుగంలోనే దోగాడుతూ ఉన్నాడు. అందుకే అమాయకుల్ని ప్రోగేసుకుని నేడు కూడా శివకేశవ భేదాల్ని సమాజంలో సృష్టించి హిందుత్వానికి అంధత్వాన్ని ఆపాదించే ప్రయత్నంలో కొందరు కొనసాగుతూనే ఉన్నారు. మనం అజ్ఞానంలో ఉన్నంత వరకు వీరి ఆటలు సాగుతూనే ఉంటాయి. అవిధేయత ఎంత ప్రమాదమో అసత్య విషయాల యందు విధేయత కనబరచక కూడా అంతే ప్రమాదకరం. ప్రమాదాల నుండి బయటపడిన వారే ప్రమోదాన్ని పొందగలరు. శివకేశవులలో రూపభేదము కానీ స్వరూపభేదము లేదు, తత్వభేదము లేదు. శివభక్తులైన విష్ణు భక్తులైన ఈ సత్యాన్ని గ్రహించినప్పుడే ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించగలరు. విష్ణు పురాణం ఇలా చెబుతుంది. విష్ణు భక్తులు ఆలకించాలి మరి. మద్భక్త శంకర ద్వేషి మద్వేషి శంకర ప్రియ తావుభౌ నరకం యాథో యావచ్ఛంద దివాకరం. శంకరుని ద్వేషించు నా భక్తుడు, నన్ను ద్వేషించు శివభక్తుడు, వీరిద్దరూ సూర్యచంద్రులున్నంత వరకు నరకాన్ని వదులరు అని విష్ణుదేవుడే స్వయంగా పలికాడు. ఆయన పలుకులు కూడా లెక్క చేయక వైష్ణవాచార్యులు విష్ణుదేవుని మాటల కన్నా మా బాఠే ముఖ్యము అని అనుచరులను అజ్ఞానంలో దింపే పీఠాధిపతుల పాటవానికి పోటీ లేదు. ఓ శివభక్తులారా, మీరు గాఢంగా విశ్వసించే స్కందోపనిషత్తు ఏమి చెబుతున్నదో వినండి. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణో విష్ణుచ్చ హృదయం శివ. శివుడు విష్ణు స్వరూపుడు, విష్ణువు శివస్వరూపుడు. శివుని హృదయము విష్ణువు, విష్ణువు హృదయము శివుడు. భక్తి ఉంటే శాస్త్రబోధ వంట పడుతుంది, సత్యం అవగతమవుతుంది. సమాజం ఛిద్రమైన, శాస్త్రం భ్రష్టు పట్టిన, మతం మంట కలిసిన, నేను నా వర్గం అని చిందులేసే వాడికి సద్గతి ఉందా లేదని వానికి తెలుసు. కేవలం ఆత్మద్రోహంతో నడిచే బాట అది. సరే, వారు భావించినట్లు శివకేశవులు వేరువేరు అని అనుకుందాం. అయితే ఇద్దరూ ఒకే హిందూ ధర్మానికి చెందినవారా కారా? హిందువు అయినా నీవు ఎవరిని తృణీకరించినా అది ధర్మానికి హాని చేసినట్లు కదా కాదా? ఒక్కసారి ఆలోచించండి. మన దేవుళ్ళను మనమే తూలనాడితే ఇక పరమతస్థుల మాటేమిటి? కనుక సాధకులైన మనం శివకేశవ భేదాల్ని విస్మరించి ఏకత్వాన్ని స్మరించి సమదర్శన యోగులై ప్రకాశించాలి. అందుకేనేమో శివరాత్రి పోయిన 6 నెలలకు కష్టాష్టమి వస్తే కృష్ణాష్టమి పోయిన 6 మాసాలకు శివరాత్రి వస్తుంది. ఒక సంవత్సరంలో బొమ్మ బోరుసుల్లాగా ఈ 2 పర్వదినాలు గోచరిస్తూ నాణ్యమైన అద్వైత నాణ్యమును ప్రసాదిస్తూ ఉన్నాయి. శివకేశవ భేదం శాస్త్ర సమ్మతం కాదు, మహర్షుల మార్గం కాదు, కేవలం అజ్ఞానం జనితం. శివకేశవులలో ఏకత్వాన్ని దర్శించి అమృత తుల్యలుగా మారుదాం.